నమస్కారం. విశాఖపట్నం స్థానిక 26వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ట్రస్ట్ బోర్డు నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వేద ఆశీర్వచనాన్ని అందించారు. అనంతరం నూతనంగా ఎన్నుకోబడిన ఆలయ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసరావు మరియు తదితర కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించి కుమార్ రాజుతో పాటు ఆయన కుమార్తె కార్పొరేటర్ శ్రావణి దంపతులు, టీడీపీ మహిళా నాయకురాలు ఈతలపాక సుజాత, టీడీపీ నాయకులు మహమ్మద్ నజీర్ మరియు ఆ ఆలయ నూతన కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మీకందరికీ ఆమోదయోగ్యమైతే ఒకసారి చేతులు పైకెత్తండి. శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయమునకు ధర్మకర్తగా నియమించబడినందుకు ధర్మకర్తగా నా వివృత్త ధర్మమును యోగ్యముగా నమ్మకముగాను శక్తి వంచన లేకుండా న్యాయ దృష్టితోనూ జ్ఞాన విధేయునిగా దయాభిమాన రాగద్వేష హరిత ముగాను పై సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహించగలవాడినని మరియు 1987 ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం 30/87 యొక్క చట్ట సవరణ 33/2007 పొందుపరిచిన నియమములను అందుపై గల నిబంధనలను శిరసావహిస్తా దైవ సాక్షిగా ప్రమాణం చేయించుదాను. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ అన్ని పార్టీలు అన్ని మతాల వారు కూడా వెళ్ళే సంప్రదాయం ఉంది. అలాగే పార్టీతో ఏ విధమైన సంబంధం లేదు. ఏదైనా మొత్తం అందరూ కూడా కలిసి వచ్చినందుకు మరొకసారి అన్ని పార్టీల వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. ఈ రోజుని ఇక్కడికి వచ్చి మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ధర్మ మండలి చైర్మన్గా శ్రీనివాస్ గారు ఎన్నికవడం, అలాగే మిగిలిన కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఆమోదించడం వలన ఈ టెంపుల్ని ఇంకా పూర్వ వైభవం ఎట్లా ఉందో ఇంకా మెరుగైన ఉద్దేశంతో పూర్తి బాధ్యతలు ఈ కమిటీ వారందరూ కూడా టేకప్ చేసి తప్పనిసరిగా భక్తి భావంతో ఈ టెంపుల్ అభివృద్ధి గురించి పాటుపడ్డారు. అనంతరం ఆలయ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంతకన్నా డౌన్ చేసి ఆలయం చూపిస్తానని నా మనస్ఫూర్తి చెప్తున్నాను. రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు నూతనంగా ఏర్పడిన ఆలయ కమిటీ ఫామ్ చేయడం జరిగింది.
ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు చంద్రబాబు గారు, మా పట్టాభి గారు, మా కార్పొరేటర్ గారు అందరూ చేశారు. సో దీన్ని మాకు దీనింత సహాయ సహకారాలతో నేను ఇంకా డెవలప్ చేస్తామని ఎమ్మెల్యే గారికి ప్రమాణం చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా చేసి మళ్ళీ ఆయన చూపిస్తానని మనం చేసుకుంటున్నాం.